నమ్మక ద్రోహం, దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు. కోడుమూరు రోడ్డులో మహేక్ ఎంటర్ప్రైజెస్ శానిటరీ షాప్ కలదు. యజమాని సల్మాన్ భాషా, అందులో పనిచేయడానికి గుమస్తాగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని నియమించుకుని నెలకు 10,000 జీతం ఇస్తూ కావాల్సిన సదుపాయాలు కల్పించాడు. సదరు గుమస్తా మీద పూర్తి నమ్మకంతో షాపు నిర్వహణ అంతా అతనికి వదిలేసి ఉండగా ఇదే అదునుగా భావించిన గుమస్తా ప్రవీణ్ కుమార్ యజమానికి అనుమానం రాకుండా అతనికి తెలియకుండా అతని స్నేహితుడైన పవన్ కళ్యాణ్ అనే ఆటో డ్రైవర్తో మాట్లాడుకొని గత 5 నెలలుగా ఇద్దరూ కలిసి యజమాని లేని సమయంలో సదరు షాపులోని శానిటరీ వస్తువులు అనగా కామాండ్స్, వాష్ బేసిన్లు, హ్యాండ్ వాష్ బేసిన్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా రకరకాల ఐటమ్స్ను వీరిద్దరూ కలిసి దొంగిలించి వారి యజమాని పంపించినట్టుగా బయట వారిని నమ్మిస్తూ సుమారు 7 లక్షల విలువ చేసే వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. యజమాని సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదుపై నమ్మక ద్రోహం, దొంగతనం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో వీరు ఇరువురు సదరు నేరానికి పాల్పడారు అని ధృవీకరించుకొని వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని విచారించారు. వారు దొంగతనంగా అమ్ముకున్న వస్తువులను అన్నింటినీ రికవరీ చేసుకుని సదరు యజమానికి అప్పగించి సదరు నేరానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 4వ పట్టణ సిఐ విక్రమ్ సింహాతో పాటు ఎస్ఐలు చంద్రశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.